మొదలు పెట్టండి. శంకర్ గారికి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్. ఐ థింక్ ఐఎమ్ నాట్ గెస్ట్ హియర్. ఈరోజు ఉదయం వీడు ఫోన్ చేశాడు. ఆయన గురించి మాట్లాడేప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడండి. ఉదయం వీడు ఫోన్ చేశాడు. అదేంట్రో పుసుకుని అలానేసో తెలిసిపోతుంది కదా, ఇట్స్ క్లియర్. ఒకటి తక్కువైంది. మీకేం తక్కువ ఉండదో చెప్పండి సార్. సార్ ఇది తక్కువైంది, సార్ తక్కువైంది. చిరంజీవి వీరు అనమంటున్నారు. ఎట్లే కొత్తగా వీడు అని. నువ్వేనా తాగేస్తున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏరా నేను హైదరాబాద్ వస్తున్నాను అన్నాడు. ఓకేరా అన్నాను. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. సాయంత్రం ఫంక్షన్ రా అన్నాడు. ఓకేరా అన్నాను. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేను మామూలుగా అడుగుతూ ఉంటాం, ఏరా భోజనం ఏమైనా కావాలన్నా, కారు కావాలి, ఏం వద్దురా నేను ఫోన్ చేస్తాను, అయిపోయింది. ఏంటమేటమా మళ్ళీ ఆ కోతకు భోజనం ఏమైనా కావాలన్నా, కారు కావాలి. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. తర్వాత మళ్ళీ ఒక 4 hours తర్వాత ఫోన్ చేశాడు. ఎలా సాయంత్రం ఫంక్షన్ వస్తావా అన్నాడు. వస్తాను లేరా అన్నా. చెప్తున్నాను కదా, గెట్ లాస్ట్. కానీ నేను గెస్ట్ కాదు కదా, ఎవరు చిరంజీవి వీళ్ళందరూ ఉన్నా అన్నారంటే నేను లాస్ట్లో కుర్చీ వేసి కూర్చోబెడతాను రా అన్నాడు. నేను చిరంజీవిని ఎక్కడ కూర్చోబెడతాను రా అన్న. తొడ మీద కూర్చోబెడతా అన్నాడు. వీడేదో దుర్యోధనుడు, అతనేదో ద్రౌపది అయినట్టు. ఏమండో ఇది విన్నారా? బాగా బరి తెగించావు. కానీ నా గుండెల్లో నువ్వు ఎప్పుడూ ఉన్నావు, నీ గుండెల్లో నేను ఎప్పుడూ ఉన్నాను. నీ గుండెల్లో నేను ఎప్పుడూ ఉన్నాను. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? ఎయిర్పోర్ట్కి వందవడనే నేను ఈ ఆటోలో వాడా అన్న. ఆటోలో పెడుతుంటాను. ఏముంది, జీవితాన్ని ఎక్కడో ప్రారంభించిన వాడు. నో ఫాల్స్ ప్రెస్టేజ్. అయితే ఏంటి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారమా? అసలేం జరుగుతోంది ఇక్కడ? అటు మోహన్ బాబు గారిని చూడండి ఎలా పెట్టారు. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. నువ్వు బయట పడకూడదు బాబు, మన లోపల దాచుకోవాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మోహన్ బాబు, మన జలస్ ఫీలింగ్లు దాచుకుని పైకి నవ్వాలి. లేదు, మనం ఆర్టిస్టులు కదా, ఇన్ని సంవత్సరాలు మనం చేసినందుకు గాను ఆ యాక్టింగ్ ని మేకప్ లేకుండా కూడా ఇక్కడ కూడా మనం ప్రదర్శించుకోవాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకోసారి కొట్టచ్చు, కొట్టాలి.